అకాల వర్షంతో పంట నష్టపోవడంతో రైతన్నలు రోడ్డెక్కారు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలంటూ కామారెడ్డి జిల్లా లింగైపల్లి కోటాలపల్లి రహదారిపై రైతులు రాస్తారోకో నిర్వహించారు. పంట నష్టపరిహారం చెల్లించాలని రైతులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. రైతన్నలు రాస్తారోకో చేయడంతో రోడ్ల ఇరువైపులా వాహనాలు నిలిచిపోయి తీవ్ర ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. ఈ సందర్భంగా అకాల వర్షంతో కష్టపడి పండించిన పంటలు పూర్తిగా నేలపాలు అయ్యాయని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేశారు. పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు. స్వయంగా కలెక్టర్ వచ్చి పంటను పరిశీలించి నష్టపరిహారం అందించాలన్నారు. లేనిచో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో లింగాయపల్లి, కోటాలపల్లి, నర్సనపల్లి గ్రామ రైతులు పాల్గొన్నారు. మమ్మల్ని రైతులను ఆదుకోవాలని మేము కోరుతున్నాం. అంతే, మాకు 100% మాకు నష్టపరిహారం కట్టాలి. మా డిమాండ్ అంతే సార్. అంతే, మా ఊళ్ళో 250 ఎకరాలు ఉంది. మొత్తం ఒక వడ్లిత్తు కుడతలేదు సార్ మొత్తానికి. దాన్ని మాకు దయచేసి మమ్మల్ని ఆదుకోవాలని కోరుతున్నాం. రైతులకు 100% నష్టపరిహారం చెల్లించేదాకా ధర్నా కార్యక్రమం కొనసాగుతుంది. దయచేసి కలెక్టర్ గారు స్పందించి లింగేపల్లి, కొటాలపల్లి, రాజంపేట గ్రామాల్లో ఉన్నటువంటి రైతులు తీవ్రంగా నష్టపోవడం జరిగింది. కావలిస్తే మీరు దయచేసి ఇక్కడికి విజిట్ చేయడానికి కూడా మేము రమ్మడానికి మేము మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము. దయచేసి కలెక్టర్ గారు స్పందించి మా యొక్క రైతులకు నష్టపరిహారాన్ని 100% నష్టపరిహారాన్ని చెల్లించాలి. నిన్న వలగల వాళ్ళకు తీవ్రంగా నష్టపోవడం జరిగింది. కనీసం 1% కూడా వడ్లు లేవు. నాది 2 ఎకరాల పంట పొలకు కనీసం 10 కిలోల వడ్లు కూడా లేవు. మమ్మల్ని రైతులను ఆదుకోవాలని మేము కోరుతున్నాం. అంతే, మాకు 100% మాకు నష్టపరిహారం కట్టాలి. మా డిమాండ్ అంతే సార్. అంతే, మా ఊళ్ళో 250 ఎకరాలు ఉంది. మొత్తం ఒక వడ్లిత్తు కుడతలేదు సార్ మొత్తానికి. దాన్ని మాకు దయచేసి మమ్మల్ని ఆదుకోవాలని కోరుతున్నాం.